సినిమా పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్ట్ చేశారు. నిన్న ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ వచ్చిన రవిని కూకట్పల్లిలో అరెస్ట్ చేశారు సిసిఎస్ పోలీసులు. రవి కరేబియన్ దీవుల్లో ఉంటూ ఐబొమ్మ వెబ్సైట్ ను నిర్వహిస్తున్నాడు. ఈ పైరసీ వెబ్సైట్ నిండా తెలుగు సినిమాలు, ఓటీటీ కంటెంట్ ఉంటుంది. సినిమా పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్ట్ చేశారు. నిన్న ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ కు వచ్చిన రవిని కూకట్పల్లిలో అరెస్ట్ చేశారు సిసిఎస్ పోలీసులు. రవి కరేబియన్ దీవుల్లో ఉంటూ ఐబొమ్మ వెబ్సైట్ ను నిర్వహిస్తున్నాడు. ఈ పైరసీ వెబ్సైట్ నిండా కూడా తెలుగు సినిమాలు, ఓటీటీ కంటెంట్ ఉంటుంది. సినిమా పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్ అయ్యారు. నిన్న ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్కు వచ్చారు ఇమ్మడి రవి. నేపథ్యంలోనే కూకట్పల్లిలో సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. రవి కరేబియన్ దీవుల్లో ఉంటూ ఐబొమ్మ వెబ్సైట్ ను నిర్వహిస్తున్నాడు. అయితే ఈ పైరసీ వెబ్సైట్ నుండి తెలుగు సినిమాలు, ఓటీటీ కంటెంట్ ఉంటుంది. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. రైట్ అనిల్, సైబర్ క్రైమ్ పోలీసులు చెప్పినట్లుగానే పైరసీ వెనుక ఎవరున్నా కూడా నలుగురిని గుర్తించాం, అరెస్ట్ చేస్తామని చెప్పారు. సో ఇప్పుడు ఇమ్మడి రవిని అరెస్ట్ చేస్తారు. సో కంప్లీట్ డీటెయిల్స్. ఎస్ రాధిక, ఎట్టకేలకు ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని అయితే పోలీసులు అరెస్ట్ చేశారని చెప్పాలి. ముఖ్యంగా ఐబొమ్మకు సంబంధించి పైరసీ వీడియోలు చేస్తూ ఆ సినిమాలను పైరసీ చేస్తూ ఏవైతే వ్యవహారం నడిపిస్తున్నాడో అందులో భాగంగానే ఇప్పటికే నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు ఈ రోజు తాజాగా నిర్వాహకుడైనటువంటి ఇమ్మడి రవిని అయితే అరెస్ట్ చేశారు కూకట్పల్లి సిసిఎస్ పోలీసులు. ముఖ్యంగా ప్రెసెంట్ అయితే ఇమ్మడి రవిని నిన్న సాయంత్రం సమయంలో పట్టుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ కి అతను రాగా అందుకున్న సమాచారం ప్రకారం వెంటనే పోలీసులు అతన్ని అరెస్ట్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ ఐబొమ్మకు సంబంధించి కూడా గతంలో ఏవైతే సంచలనాలు సృష్టించినటువంటి పైరసీ వ్యవహారాలకు సంబంధించి ముఖ్యంగా కీలక పాత్ర పోషించినటువంటి ఈ ఐబొమ్మ నిర్వాహకులు సవాళ్లు కూడా విసిరినట్టుగా కూడా మనకు తెలుసు. అయితే ఈ సవాళ్లకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా అందులో ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించి కావచ్చు, పూర్తి సమాచారం అందుకున్న సిసిఎస్ పోలీసులు నిఘా పెంచారు. నిఘాలో భాగంగా ఇప్పటికే చాలా మందిని అరెస్ట్ చేసుకుంటూ వచ్చారు. తాజాగా ఈ ఐబొమ్మ నిర్వాహకుడైనటువంటి ఇమ్మడి రవిని కూడా పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది. ప్రెసెంట్ పోలీసుల అదుపులో ఇమ్మడి రవి ఉన్నాడు. అతనికి సంబంధించి పూర్తి ఆధారాలు సేకరించేందుకు గాను, అదేవిధంగా ఇది ఎక్కడి నుంచి నడిపిస్తున్నారు, ఎక్కడి నుంచి ఈ వ్యవహారం అంతా నడుస్తుందనే విషయాన్పైన కూడా ఆరా తీస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ప్రెసెంట్ అయితే సిసిఎస్ పోలీసుల అదుపులో, కూకట్పల్లికి సంబంధించిన సిసిఎస్ పోలీసుల అదుపులో అయితే ఇమ్మడి రవి ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. కరేబియన్ దీవుల్లో ఉంటూ ఐబొమ్మ వెబ్సైట్ ని నిర్వహిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ వెబ్సైట్ మొత్తం కూడా అంటే ఈ ఓటీటీ కంటెంట్ కావచ్చు, అదేవిధంగా తెలుగు సినిమాలు కావచ్చు, వీటన్నిటిని కూడా పైరసీ చేసి ఆ వెబ్సైట్లలో పెట్టడం, ఐబొమ్మలో పెట్టి ఆ తర్వాత ఆ ప్రేక్షకులకు అందించే విధంగా వీళ్ళైతే వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఇందులో భాగంగానే పైరసీ మీద ఉక్కుపాదం మోపుతున్న పోలీసులు తాజాగా ఈ ఇమ్మడి రవిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ పైరసీని ప్రోత్సహించడం తప్పు అని చెప్పేసి కూడా తెలిసినా కూడా ఈ విధంగా వ్యవహరిస్తున్నటువంటి వారిపైన అయితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఇప్పటికే చెప్పడం జరిగింది. కాబట్టి అందులో భాగంగానే నిఘా పెంచినటువంటి పోలీసులు తాజాగా అయితే రవిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. మరికొంతమంది ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి వాళ్ళపైన కూడా నిఘా అయితే పెంచారు. ఈ ఐబొమ్మకు సంబంధించి ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసిన పోలీసులు తాజాగా అయితే రవిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. నిర్వాహకుడు రవిని విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దానికి సంబంధించి ప్రెసెంట్ అయితే పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ముఖ్యంగా పైరసీ చేస్తున్నటువంటి ఓటీటీ ప్లాట్ఫామ్స్ కావచ్చు, సినిమాలు కావచ్చు, వీటన్నిటి మీద భారీ బడ్జెట్ పెట్టి ఈ సినిమాలు తీస్తూ ఉంటారు. ప్రొడ్యూసర్లు కావచ్చు, సినిమా నిర్మాతలు కావచ్చు, ప్రతి ఒక్కరు కావచ్చు. కాబట్టి వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని పోలీసులు కఠిన చర్యలు తీసుకునే దిశగా అయితే అడుగులు వేశారని చెప్పాలి. అందులో భాగంగానే ఐబొమ్మ ఏదైతే సవాళ్లు విసిరిందో ఆ సవాళ్ళకి ధీటుగా పోలీసులు జవాబు ఇచ్చారని చెప్పాలి. దీనికి సంబంధించిన నిర్వాహకుడిని ప్రెసెంట్ అయితే అదుపులోకి తీసుకొని విచారిస్తున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. రాధిక, థాంక్యూ అనిల్.